సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు తను చేయబోయే కొత్త సినిమాతో ఇంతకు ముందెప్పుడు తాను చేయని ఓ కొత్త ఫీట్ చేయబోతున్నాడు. 1999లో రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయం అయిన తర్వాత ఈ 16 సంవత్సరాల కెరియర్ లో మహేష్ ఇంకా చేయని కొన్ని ఫీట్స్ ఉన్నాయి. పోతే వాటిని తప్పకుండా చేసి తీరాలి అన్న నిబంధన ఏమీ లేదు. కాకపోతే తెలుగు సినిమా టాప్ హీరోలు అన్న తర్వాత ఇవి చేశారా లేదా అని ఓ లెక్క పరిగణలోకి వస్తుంది అంతే. ఆ లెక్క ప్రకారం తెలుగు సినిమా అభిమానులందరూ కూడా మహేష్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశం ఒకటి ఉంది. అదేమిటి అంటే మహేష్ ని స్క్రీన్ మీద ద్విపాత్రాభినయంలో చూడాలి అని. ఇద్దరిద్దరు మహేష్ని స్క్రీన్ మీద చూస్తే ఆ పండగ వేరు అని ముచ్చటపడుతున్న వాళ్ళు బోల్డెంత మంది ఉన్నారు. కానీ మహేష్ కి అటువంటి ఆలోచన లేదో లేక అలాంటి కథలు ఆయన దగ్గరికి రాలేదో తెలియదు కానీ ఇది ఓ కలగానే మిగిలిపోతుంది ఎప్పటికీ. ప్రస్తుతానికైతే టూ మహేష్ని ఒకే స్క్రీన్ మీద చూసే అవకాశం దరిదాపుల్లో లేనట్టే కనిపిస్తుంది. ఇలాంటిదే తన సినిమాల్లో మహేష్ చేయని ఫీట్ ఇంకోటి ఉంది. మహేష్ బాబు చాలా వరకు తన సినిమాలో ఇద్దరు హీరోయిన్లని ఎంకరేజ్ చేయడు. రాముడు మంచి బాలులాగా ఒక్క హీరోయిన్ తోనే డ్యూయెట్లు పాడేస్తున్నాడు. ఇప్పటి వరకు యువరాజు, టక్కర్ దొంగల్లో మాత్రమే ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేశాడు. ఆ తర్వాత ఎందుకనో ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ అనే స్కీమ్ ని ఎంకరేజ్ చేయడం మానేశాడు. అలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో ముచ్చట్లాడడానికి రెడీ అయిపోతున్నాడు మహేష్ బాబు. ఫస్ట్ టైం మహేష్ బాబు ముగ్గురు హీరోయిన్లతో ఆడి పాడబోతున్నాడు అన్న విషయం ఆయన అభిమానులతో పాటు పరిశ్రమలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. పోనీ ఇదేమైనా మా సినిమా కోసం అంటే అదేమీ కాదు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్ బాబు కోసం ముగ్గురు హీరోయిన్లు వెతుకుతున్నారంట. ఇప్పటికే సమంత, ప్రణీత సుభాష్ ఫిక్స్ అయిపోయారు. ఇంకో అందాల బొమ్మ కోసం చిత్ర యూనిట్ గాలింపు చర్యలో ఉందని తెలుస్తుంది. శ్రీకాంత్ అడ్డాల తన హీరో కోసం ముగ్గురు హీరోయిన్లు వెతికిస్తున్నాడు అంటే ఇది కూడా ఆలోచించాల్సిన విశేషమే. ఎందుకంటే శ్రీకాంత్ అడ్డాల సినిమాలో హీరోలు కృష్ణుడి పేరు పెట్టుకున్న రాముళ్లానే వ్యవహరిస్తారు. అలాంటి ఆయన ఇలాంటి నిర్ణయానికి వచ్చాడు అంటే ఈ బ్రహ్మోత్సవంలో చూడదగ్గ మ్యాటర్ ఏదో ఉంది అని అనిపించక మానదు. తన కారణాలు ఏమైనా గానీ మొత్తానికి శ్రీకాంత్ అడ్డాల ఫస్ట్ టైం మహేష్ బాబుకు ముగ్గురు అమ్మాయిలతో జోడీ కట్టిస్తున్నాడు. పోతే ఇక్కడ ఇంకో ప్రమాదం కూడా ఉంది. అదేమిటి అంటే శ్రీకాంత్ అడ్డాల పేరున్న హీరోయిన్లు తీసుకున్నప్పటికీ వాళ్ళందరినీ హీరోయిన్స్ గా చేస్తాడని కూడా చెప్పుకోలేం. ఏవేవో ప్రధాన పాత్రలు ఏపించేసి పక్కన పెట్టేస్తాడు. ఇలాంటి మలుపులు ఏమైనా ఉంటాయో లేక మహేష్ తో ముగ్గురు అమ్మాయిలు సరసాలాడేలా చేస్తాడో వేచి చూడాలి. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.